శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తిండినిచ్చావు, ఉండడానికి ఇల్లునిచ్చావు, బ్రతకడానికి ఈ షాపునిచ్చావు. అలాగే ఈ షాప్లోని సరుకులని సేల్స్ అయ్యి సూపర్ సేవింగ్స్ అయ్యేలా చూడు దేవుడా. దేవుడా, పక్క దుకాణం గిరాకు కూడా మాకే వచ్చేలా చూడు దేవుడా. నమః. నా కిరాణా షాప్ కూడా ఒక సూపర్ మార్కెట్ అయ్యేలా చూడు దేవుడా. నమః. ఈ కిట్టుగాడేంటి ఇంకా రావట్లేదు, టైం అయిపోతుంది. ఈ కిట్టుగాడేంది ఇంకా రాలేదు. నేనున్నానని తెలిసి తెలివిగా టైంకి రాకుండా మళ్ళీ కామెడీగా కవరింగ్ చేస్తాడు. రాని వాడు పని చెప్తా. హాయ్ హరిక, హౌ ఆర్ యూ? ఏమరా కిట్టుగా, షాప్కి టైంకి రావాలని తెలియదా? మా నాన్నకు చెప్పినట్టు హౌల రీజన్ చెప్పినా అనుకో చంపేస్తా. అయినా నీ పాడుబడ సైకిల్ ఏది నడుచుకుంటూ వచ్చినావు? హారిక, మా మదర్కి మోషన్, ఫాదర్కి ఫీవర్, టైంకి ట్యూబ్కి పంచర్ అయింది. వామప్ కోసం అంటూ వాకింగ్ చేసుకుంటూ వచ్చా. అవునా? మళ్ళీ ఇందాక నువ్వు హాయ్ చెప్పినప్పుడు నీ ఫేస్లో ఆ బాధ కనిపించలేదే? ఇంట్లో కష్టాలని కన్నిటిని కస్టమర్లకు కనిపించకుండా కవర్ చేయమన్నాడు మీ డాడీ. మా డాడీ కస్టమర్కి కవర్ చేయమన్నాడు, మాకు కాదు. ఉన్నది అర్ధ కిలో కొడితే చడాకైతో పోయి పని చేసుకో. వెదవేషాలకు మాత్రం ఏం తక్కువ ఉండదు. రే కిట్టు, ఆ అప్పులు అప్పారావు కొడుకు వస్తున్నాడు, వాళ్ళ ఖాతా ఏమైనా క్లియర్ అయిందా? 7 నెలలకెళ్ళి 7,000 ఇచ్చాం. 7 ఏళ్ళకెళ్ళి మీ డాడీ ఎందుకు ఖాతా ఇస్తున్నాడో ఆ 7 కొండల స్వామికే ఎరక. ఇదిగో ఖాతా మేడం. మా ఊర్లో మా ఇంటి పక్కనే ఉంటుండేరా, ఆ అభిమానం మా డాడీకి. ఈసారి రాని వాడు పని చెప్తా. అక్క గోధుమ పిండి ఇవ్వా? 50 రూపీస్ తమ్మి. ఖాతాలో రాసుకో. పొద్దుగాల మీ తమ్ముడు పాలు ఈయనే తీసుకుంటాడు, సాయంత్రం మీ సిస్టర్ సంతకెళ్ళిన సరుకులు ఈయనే తీసుకుంటది. మీ అమ్మ ఎప్పుడు ఏ సరుకులైనా మా షాప్ లోనే తీసుకుంటది. మీ నాన్న మా నాన్న ఫ్రెండే కదా, మేము మీ గల్లీలోనే ఉంటాం కదా. ఇవన్నీ కాకుండా డబ్బులుండే చెప్పన్నా, ఇప్పుడే ఇస్తా. ఒక నిమిషం. మమ్మీ వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా, ఒక నిమిషం అంటాడు. హలో మమ్మీ. నీ ఎర్రే సూపర్ మేడం, దెబ్బకి దిమ్మ తిరుగుంటుంది. అంతే కదా, లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు దాకా మా కాందాని మీద పడి తింటుంటే ఎట్లా ఊరుకుంటాం రా కిట్టు? ఏందైతే మళ్ళా నువ్వేంద్ర బాబు. అరే పొద్దునకెళ్ళి గిరాక్ చక్కగా కాలేదురా. ఎవరైనా బాగా బలిసినోడు వస్తే బాధేద్దాం, ఏమంటావు? బాగా బలిసి నుండి బాతే బాగా గిరాక్ అవుతుందా? మీ డాడీ ఎప్పుడు చెప్పలేదా నాకు? శాలరీ ఇచ్చేటోళ్ళ మీద సెటైర్లు వేసిన అనుకో సంక నాకిపోతావు, అర్థమవుతుందా? ఎద్దబ్బా. చెట్టాకు చింతపండు, 10 గ్రాముల పుట్నాలు, 100 గ్రాముల ఆయిల్, షాంపూ 1 ప్యాకెట్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, దాంతోపాటు అంత బెల్లం, ఇంత అల్లం కూడా ఇవ్వండి. ఇంత గన్నేరు పప్పు వేస్తే సస్తావు. పోయి కట్టరా. భయ్యా, అన్ని సపరేట్ కట్టు, ఓకేనా? అన్ని కలిపి కట్టినా ఒక ప్యాకెట్ కాదు. ఏంది ఇట్లా తీసుకెళ్ళాలా? ఇంత గిరాకీ చేసినాం, ఒక చిన్న కవర్ నేరా, మరి ఇంత కన్ఫ్యూజ్. బాస్, కవర్స్ బ్యాన్ అయినాయి. కామన్ సెన్స్ లేకుండా అడగనిపిస్తలేదా? ఆయన నువ్వు తీసుకున్న చటాకి ఇక కవర్ ఇస్తాడు, తీసుకోండి. నా కర్మ. యా, ఏం కావాలి? కిలో పప్పు, 1/4 కిలో పల్లీలు, 10 రూపాయలు చక్కెర. కిట్టు, కిలో పప్పు, 10 రూపాయల చక్కెర. ఇంతకీ పప్పు పెసరపప్ప కందిపప్ప? సన్నగా ఉంటుంది చూడు, ఆ పప్పు. ఓ పెసరపప్పు. అది కాదు. ఏది బాస్? ఏదో ఉంది. మినప్పప్ప? కాదు కాదు, గుర్తు రావట్లేదే. ఏ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు లేకపోతే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా నువ్వు? అరే ఏంది మేడం, గంట సేపటి నుంచి గుర్తు పెట్టుకుంటే పట్టుమని 10 నిమిషాల్లో ఓటు నుంచి ఏదో చెప్దాం అనుకున్నా. రే ఏంట్రా కిట్టు, నేను వాడిని తిట్టినానా కొట్టినానా? వాడు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటా మనల్ని రుబాబ్ చేస్తాడేంది? కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం. వెళ్ళ, కస్టమర్లు అంటే అంతే ఉంటారు మేడం. చూడమ్మా, ఎంత ఖర్చైనా పర్లేదు, ఇందులో ఉన్న బ్రాండ్స్ మాత్రమే కావాలి నాకు. ఓకే సార్. రే కిట్టు, ఇదేదో చూడు. హలో, చెప్పు బంగారం. షాప్ దగ్గరే ఉన్నావా? నువ్వు చెప్పిన షాప్కే వచ్చిన బంగారం. బ్రాండ్స్ రాసినవా? నువ్వు రాసిన బ్రాండ్సే రాసిన బంగారం, అవే తీసుకుంటున్నా. ఒక సెల్ఫీ పంపు. నీ అమ్మ, నీకెంత అనుమానమే. చెప్పు బంగారం. సెల్ఫీ పంపిస్తావా లేదా? సరే, ఫోన్ పెట్టు, తీసుకొని పంపిస్తా.
అమ్మా ఒక చిన్న సెల్ఫీ ప్లీజ్. ఓకే సార్. హలో పంపించిన చూసుకో. అక్కడ కిట్గాడు ఉండాలి కదా, లేడేంటి? ఎవడు కర్రీగా చెబ్బి చిక్స్ వేసుకొని నల్ల డ్రైర్ వేసుకుంటూ ఆడనా? మా మిస్సెస్ నీతో మాట్లాడుతుందంట. హాయ్ మేడం, బాగున్నారా? ఈ మధ్య షాప్కే రావట్లేదు. మొగుడు మంచోడు కాదు, సీరియల్ చూస్తున్నారు. అడ్డవేళ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటుంది. నేనేమో జస్ట్ అలా పక్కెళ్తే మాత్రం అనుమానం. రే కిట్టు, ఇంకో జన్మంటూ ఉంటుంది నీ మొగుడు బుడ్డం కంటే సావడనై. కిట్టు కస్టమర్ దగ్గర ఇరికించేట. మేడం మీరు చెప్పిన బ్రాండ్సే కట్టాను మేడం. సార్కే ఇస్తున్నాం మేడం. తీసుకున్నా, కిట్టునే ఇచ్చాడు. సరేనా? సరే దీనమ్మా. ఓకే థ్యాంక్స్ అమ్మా కిట్టు. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. కిట్టుగా నీ వల్ల ఉన్న బేరాలన్నీ పోతున్నాయిరా. ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు. నా ఫ్రెండ్ మేడం. వేస్ట్ ఫెలో. ఫస్ట్ వీడిని దీపి వాళ్ళ డాడీకి చెప్పి, వీడుండే కష్టం ఇక షాప్ నడవదు. ఇదంతా తెమ్మని తెప్పించానే. వీడోడు అప్పటికెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం కావాలి బాస్? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అమ్మరు. చెప్పండి. ఆ ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంటది కదా? అవును. తన గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి. తను నాకు బాగా తెలిసిన అమ్మాయి. చెప్పండి ఏం కావాలి? తను ఏ కాలేజీలో చదువుకుంటుంది? చెప్తే మళ్ళా నాకేంటి? ఒక ఫ్రూటీ ఇవ్వరా? 50 రూపీస్. ఓ 10 రూపీసే కదా. నీకు కాస్ట్ కావాలా, క్యాజువల్ ఉన్న అమ్మాయి గురించి కావాలా? ఓ ఇది ఈ రూట్లో వచ్చిందా? తీతి కిట్టు ఫ్రూటీ. ఆ అమ్మాయిది కాలేజ్ పక్క గల్లీలోనే. ఆమెకు ఒక బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ డాడీ డిఎస్పి. వాళ్ళ మమ్మీ బ్యాక్గ్రౌండ్ కూడా గట్టిగానే ఉంది. అవును, ఇంకా బయటికి రాలేరేంటి? హే, తను ఊరికెళ్ళింది తెలియదా? ఊరికెళ్ళిందా? ఇందాక చెప్పలేదు. ఇందాక నువ్వు అడగలేదు. ఏం కావాలి? హే పాపా చిచ్చు చుచ్చు. హాయ్. ఏడుస్తుంది మీ వల్ల తను. రే పొద్దున పూట నిన్ను చూసే నేనే భయపడతా. సారీ. ఇది కావాలా? మళ్ళీ ఏం కావాలి? పోనీ ఇది కావాలా? 5 ఏడు పాపకే ఇప్పుడు. ఆగు, ఈ చాక్లెట్ బాగుంటది. పద. అమ్మయ్యా అమ్మయ్యా బతికిపోయినా. నీ మెంటల్.